జై శ్రీరామ్. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 2వ సర్గము రామాయణ కావ్యం యొక్క ఆవిర్భావము. శ్లోకములు 26, 27, 28, 29. అథోపవిశ్య భగవాన్ ఆసనే పరమార్చితే వాల్మీకయే చ ఋషయే సంధిదేశాసనం తతః బ్రహ్మణా సమనుజ్ఞాతః సోప్యుపావిశదాసనే ఉపవిష్టేత దాతస్మిన్ సాక్షాల్లోకపితామహే తద్గతేనైవ మనసా వాల్మీకిర్ధ్యానమాస్థితః పాపాత్మనా కృతం కష్టం వైరగ్రహణబుద్ధినా యస్తాదృశం చారురవం క్రౌంచం హన్యాదకారణాత్ శోచన్నేవ ముహుః క్రౌంచీం ఉపశ్లోకమిమం పునః జగావంతర్గతమనా భూత్వా శోకపరాయణః. అనంతరము బ్రహ్మోపదేశమునకు అర్హమగునట్లుగా పూజింపబడిన ఆసీనముపై ఆసీనుడై బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిని కూర్చున్నటకు ఆజ్ఞాపించెను. బ్రహ్మ యొక్క అనుజ్ఞతో వాల్మీకియు కొంచెము ఎత్తు తక్కువగానున్న ఆసనముపై కూర్చునెను. బ్రహ్మయంతటి వాడు సాక్షాత్తుగా బ్రహ్మయే ఎదుట కూర్చుని ఉన్నప్పటికీ వాల్మీకి క్రౌంచపక్షి కిరాతునిచే చంపబడిన దృశ్యమునే మనస్సున చింతించుచుండెను. క్రౌంచపక్షిని వేటాడవలెననడి దుర్బుద్ధితో పాపాత్ముడైన కిరాతుడు ఎంతటి క్రూర కార్యమును చేసినాడు. రతిక్రీడిలో మునిగి మధుర ధ్వని చేయుచున్న క్రౌంచపక్షిని ఆ కిరాతుడు నిష్కారణముగా వధించెను గదా. ఆ దృశ్యమునే తలంచుచు ఆడు క్రౌంచ పక్షి యొక్క దురవస్థను కూడా స్మరించుచు కరుణార్ద్ర హృదయుడై తాను అప్రయత్నముగా పలికిన మానిషాద అను శ్లోకమునే మనస్సులో మరల పఠించెను. జై శ్రీరామ్.